ఉత్తరాంధ్రలో ఓ ఎంపీ సీటుకు అభ్యర్థిని నిర్ణయించడం వైసీపీకి పెద్ద సవాల్గా మారింది. తొలుత ఆ జిల్లా అధ్యక్షుడే పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. తర్వాత ఆ ప్రస్తావన లేకపోవడంతో గందరగోళం నెలకొంది. అధిష్టానం మాత్రం ఆ నేతే కావాలని కథ నడిపింది. కానీ ఆ కీలక నేత వర్గం మాత్రం వద్దంటోంది. ఇంతకీ ఆ లోక్సభ నియోజకవర్గం ఏది? సిట్టింగ్ ఎంపీ ఎవరు? పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి ఎవరు? వాజ్ ది స్టోరీ? విజయనగరం ఉత్తరాంధ్రలో కీలక లోక్సభ నియోజకవర్గం. వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం ఈ సీటుకు అభ్యర్థిని నిర్ణయించడం ఫ్యాన్ పార్టీకి పెద్ద సవాల్గా మారింది. సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారు. కానీ వైసీపీ నాయకత్వం ప్రత్యామ్నాయ అభ్యర్థిని వెతుకుతోంది. మజ్జి శ్రీనివాసరావు. ఈ పేరు చెబితే చాలా మంది తెలీదన్నట్టు తటపటాయిస్తారు. కానీ చిన్న శ్రీను అంటే చాలు మాకు బాగా తెలుసనే వారు ఎక్కువ మంది ఉన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ ఏరి కోరి విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిత్వం కోసం ఈ నేతపై ఓ నిర్ణయానికి వచ్చారని ఆ మధ్య ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రచారం జరిగింది. వైసీపీ అభ్యర్థులను ప్రకటించే ప్రతిసారి చిన్న శ్రీను పేరు మార్మోగింది. తీరా వైసీపీ లెటర్ హెడ్ పైన విజయనగరం ఎంపీ అభ్యర్థి పేరు మాత్రం లేదు. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతి నగరం, బొబ్బిలి, రాజాం, ఎచ్చర్ల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఎదురుగాలితో ఫ్యాన్ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో చిన్న శ్రీనును బరిలో దించితే బాగుంటుందని సీఎం జగన్ భావించారు. కులం, డబ్బు పరంగా ఓటర్లను పోలింగ్ బూత్ దగ్గరకు రప్పించి ఓట్లు వేయించుకోవచ్చని అనుకున్నారు ఫ్యాన్ పార్టీ అధినేత. అయితే తానొకటి తలిస్తే అధినాయకత్వం మరొకటి తలపెట్టిందని చిన్న శ్రీను భావించారు. ఎందుకంటే అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నదే ఆయన కోరిక. గతేడాది నుంచి ఇదే ప్రచారం జరిగింది. శృంగవరపు కోట నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ సామాజిక పరంగా ఎదురుదెబ్బ తగులుతుందని కొందరన్నారు. అలానే ఎచ్చర్ల బరిలో దిగుదామనుకుంటే జిల్లా మారిపోతుందనే భావనతో చిన్న శ్రీను ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే నెల్లిమర్ల వెళ్లమని సీఎం జగన్ కోటరీ బోధించారట. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు హవా కొనసాగుతోంది. పైగా తన సొంత బామ్మర్ది సిట్టింగ్ ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడుకు ఎసరు పెట్టినట్టు అవుతుందని భావించారు. దీంతో 2 దెబ్బలు ఒకేసారి మనకెందుకని చిన్నశ్రీను చెప్పినట్టు వార్తలు కుప్పమంటున్నాయి. ఇలా స్థానాల కేటాయింపు కబుర్లు వచ్చే ప్రతిసారి చిన్నశ్రీను పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన కూడా మౌనం అర్ధాంగీకారం అన్నట్టే వ్యవహరిస్తున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారని ఎప్పుడు అడిగినా జగన్ ఇష్టమనే ఏకవాక్య సమాధానం వినిపిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఏ సీటు ఖరారు కాలేదు. సరైన ఎంపీ అభ్యర్థులు వైసీపీకి దొరకని తరుణంలో జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనే లోక్సభ సీటుకు ప్రకటించే మాట అధిష్టానం నోటి వరకు వచ్చి గొంతులో ఆగిపోయిందనే ప్రచారం ఉంది. సీటు ప్రకటనలో జాప్యానికి మంత్రి బొత్స మంత్రాంగం ఉందనే వాదన వినపడుతోంది. ప్రస్తుత ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ని కాదని చిన్న శ్రీనుకు ఆ సీటు కేటాయిస్తే తన చీపురుపల్లి నియోజకవర్గంపై ఆ నేత ప్రభావం ఉంటుందని మంత్రి బొత్స తన బాణిలో జగన్ కు చెప్పారట. తన రాజకీయ ఉనికికి ఎంతో దోహదపడిన జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని చేజార్చుకోవటం ఎందుకనే ఆలోచన కూడా లేకపోలేదు. ప్రతికూల పరిస్థితుల్లో అదృష్టాన్ని లాటరీ వేసుకునే కంటే ఉన్నతమైన హోదా వదులుకుని గాలిలో పదవికి గాలం వేయటం సరైన పద్ధతి కాదని చిన్న శ్రీనుకి మంత్రి బొత్స నచ్చచెప్పినట్టు టాక్ నడుస్తోంది. విజయనగరం ఎంపీ సీటుకు పోటీ చేయాలంటే జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తాను సూచించిన వ్యక్తికే ఇవ్వాలని ఫ్యాన్ పార్టీ పెద్దలకు చిన్న శ్రీను చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఎంపీ అభ్యర్థిత్వానికి ముడిపెట్టడం వైసీపీ అధిష్టానానికి నచ్చలేదట. ఇప్పటి వరకు విడుదలైన వైసీపీ అభ్యర్థుల జాబితాల్లో చిన్న శ్రీను పేరు లేకపోవడానికి ఇదే ప్రధాన కారణమని చెబుతున్నారు. విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరు ఖరారు విషయంలో ఫ్యాన్ పార్టీకి పెద్ద చిక్కే వచ్చి పడిందని చెబుతున్నారు. తదుపరి జాబితాలోనైనా ఈ నేత పేరు ఉంటుందో లేదో చూడాలి మరి.